హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు ఈ వ్లాగ్లో నేనైతే యాక్చువల్లీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయింది కదా, ఏదైనా ఒక పనిని సగంలో ఆఫ్ చేస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఈరోజు అయితే నేను మీకు అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను, నా ఎక్స్పీరియన్స్. అండ్ కొంతమందికైనా ఈ వీడియో చూసి మోటివేట్ అయ్యి ఏ పనిని సగంలో వదిలేయకుండా ఉంటారు అని చెప్పేసి నేనైతే మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడైతే ఏదో అసలు ఈరోజు చేసేద్దాము, పొడి చేద్దాము అన్నట్టు స్టార్ట్ చేశాను. అసలు చాలా కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేశాను. 1 అవర్లో కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి అది తీరా కట్ చేస్తే 1 అవర్ కాదు, 2 అవర్స్ కాదు, 3 అవర్స్ కాదు, సరే 1 డే కాదు, 1 వీక్ కాదు. సో స్టిల్ ఇప్పటికీ నేను కంప్లీట్ చేయలేదు. సో నేను అదే చెప్పాలి అనుకుంటున్నాను, ఏదైనా ఒక పనిని మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయగలను అంటేనే స్టార్ట్ చేయండి. ఏదైనా క్లీనింగ్ కానీ ఇట్లాంటివి ఏదైనా పనులు సరే ఇలా మిడిల్లో వదిలేస్తే మాత్రం. సో నేను చూసారా కొంచెం బద్ధకంగా చేద్దాంలే అన్నట్టు వదిలేసాను. సో చూసారా ఇప్పటికీ నేను అది కంప్లీట్ చేయలేకపోతున్నాను. అఫ్ కోర్స్ అది ఇంకొక మేబీ 1 అవర్ కష్టపడితే అయిపోయేది. సో ఆ 1 అవర్ న్యాప్ కోసం చూసుకున్నాను. బట్ అంటే ఇప్పుడు దాన్ని ఏదో అయిపోయింది అని కాదు, బట్ చూసారా చిన్న పని అలా 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 రోజులు స్కిప్ చేసుకుంటూ ఉన్నాను. సో దానివల్ల అది చూసినప్పుడల్లా ఏదో ఒక రకమైన అయ్యో చేయలేకపోయాను అన్న ఇది. సో అంటే ఇప్పుడైనా మీరు అనుకోవచ్చు దీనికోసం వీడియో చేయాలా, ఎందుకు కంప్లీట్ చేసేయచ్చు కదా అని. సో నార్మల్గా మనకి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, చేయొచ్చులే అన్న ఇదిలోనే ఉంటుంది కదా. సో నేను అలాగే అనుకుంటాను కదా. సో అదే చెప్తున్నాను. సో మేబీ ఇంకా ఇప్పుడైతే డిసైడ్ అయిపోయాను ఈ వీడియో చేసేటప్పుడు, ఐ మీన్ వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు. సో నెక్స్ట్ టైం కాదు, సో ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచే నేను ఏదైనా చేయగలను అంటేనే స్టార్ట్ చేద్దాము అని. మ్యాక్సిమం నేను ఇలా ఆర్గనైజర్స్ కానీ ఏదైనా స్టఫ్కి అంటే కొంచెం ఎక్కువ రోజులు ఉండాలి, అప్పటికప్పుడు కాకుండా
కొంచెం ఎక్కువ రోజులు ఉండాలి అనుకున్నట్టే తీసుకున్నాను. లైక్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా నేను ఆర్గనైజర్స్, అవి కానీ లేదా ఇక్కడ మీకు ఇంకొకటి వైట్ క్లాజెట్ లాగా కనిపిస్తుంది కదా, అదేంటంటే నేను ఐరా కోసం తీసుకున్నాను. తన బట్టలు చిన్నగా ఉంటాయి కదా, సో అవి ఇప్పుడు మీకు పెద్ద క్లాజెట్లో పెట్టినా కూడా అవేంటంటే పడిపోతున్నట్టు అట్లా అయిపోతాయి. సో అలా కాకుండా అలా అని చెప్పేసి విడిగా పెడితేనేమో డస్ట్ లాగా అలా ఎంతో కొంత సన్న డస్ట్ ఉంటుంది కదా, సో బేబీస్ కదా ఎందుకు అని చెప్పేసి నేనైతే ఇలా లైక్ డోర్స్లా ఉన్నవి తీసుకున్నాను. యాక్చువల్లీ మేమే ఇంకా క్లాజెట్ని చేపిద్దాం అనుకుంటున్నాము, బట్ నాకెందుకు వాక్-ఇన్ క్లాజెట్టే బాగా నచ్చుతుంది. సో ఇలాంటి మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ మీకు 3 షెల్ఫ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కూడా మేమే తెచ్చి పెట్టేసాము. లైక్ మనకి హోమ్ డిపోలో ఇలాంటి హోమ్ డిపోనే అని కాదు, ఇలా హార్డ్వేర్ షాప్స్ ఉంటాయి కదా, సో ఆ షాప్స్లో అయితే అవైలబుల్ ఉంటాయి. మనము తెచ్చి మ్యాక్సిమం చాలామంది ఇక్కడ ఇలా పిలిపించి చేయించుకోవడం కన్నా పని వాళ్ళని, సో మ్యాక్సిమం మనకి సంబంధించినవి మనమే చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో బికాజ్ ఆఫ్ కాస్ట్ కానీ దేనికైనా కానీ, ఎందుకంటే మనము అన్నీ చేసుకునే ఫెసిలిటీ మనకు ఉంటుంది, అంత హార్డ్ ఏమి ఉండదు. సో మ్యాక్సిమం ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికే ఈ క్లాజెట్ అనే కాదు, ఇంకా మనకి బ్యాక్ యార్డ్స్లో డెక్ ఉంటుంది కదా, డెక్ కానీ ఇలాంటివి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఎవరికి వాళ్ళు చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకా లేదు లైక్ వాటర్, ఎలక్ట్రిక్, నాకు సంబంధించి అయితే నేను మిగతావన్నీ ఓకే కానీ బట్ ఎలక్ట్రిక్ మనకు తెలియదు కదా, సో అది కానీ వాటర్ లీకేజ్ మాత్రం ఇలా సొంత ప్రయోగాలకి సొంత తెలివితేటలయితే వాడను. సో మా హస్బెండ్ వాడతానని కూడా నేను వద్దు పిలిపించుకుందాము, ఎందుకంటే వాటర్ది చాలా ఇంపార్టెంట్. ఇదంతా వుడ్ కదా, దట్టు మనకి ఓన్లీ డ్రై వాల్కే మనం ఇంత పే చేస్తూ ఉన్నాము. సో అలాంటప్పుడు కొంచెం వాటర్ రిస్క్ తీసుకోలేము కదా, అందుకని చెప్పేసి సో మ్యాక్సిమం ఇలాంటి వాటికి అయితే ఇట్లా బయట నుంచి ప్లంబర్ని కానీ ఇలా వీళ్ళు ఉంటారు కదా ఎలక్ట్రీషియన్స్ని, వాళ్ళు పిలిపించుకోవడమే బెటర్. ఇంకా మిగతావి అంటే మనం చేసుకోగలనవి ఇప్పుడు క్లాజెట్ చేసుకోవచ్చు, లైక్ ఇలా బెడ్ ఫిట్టింగ్స్ అంటే ఇంకా లైక్ బ్యాక్ యార్డ్స్లో డెక్ చేసుకుంటారు చాలామంది, ఇలా ఇంకా ఇలాంటివన్నీ ప్యాటియో డిజైన్స్ అని, అలాగే పెయింట్ చేసుకుంటారు. ఇలాంటివి అయితే మనం మొత్తం చేసుకోవచ్చు. కొంచెం మీరు కూడా ఇలా చేసుకునే వాళ్ళైతే చేసుకోండి, బెటర్, గుడ్. బట్ ఏంటంటే కొంచెం ఎలక్ట్రిక్ వాటర్కి సంబంధించినవి మాత్రం మీకు 110% పక్కాగా తెలుసు అనుకుంటే మాత్రమే మీరు చేయండి, లేదు అంటే మాత్రం ఖచ్చితంగా హెల్పర్ని అయితే తీసుకొని చేసుకోండి. సో ఇంక ఇక్కడ ఏంటంటే కొన్ని మనకి మరి పాడైపోయినవి ఇలా కాదు, నార్మల్వి ఉంటాయి కదా బట్టలు, ఎక్స్ట్రా బట్టలు ఇలాంటివి కొన్ని పడేయాల్సినవి ఇలాంటివి ఉన్నాయి. బట్ పడేసే అంటే మరీ చినిగిపోయి పడేసాం అలా కాదు, నార్మల్ కొంచెము ఇంకా ఎక్కువ రోజులు అట్లా ఉంటాయి కదా, సో అవన్నీ అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను. చూద్దాము, కొన్ని ఫిట్టింగ్స్ ప్రాబ్లం అయ్యి అలాంటివి ఉన్నాయి. సో అవి అయితే మనము వేసుకున్నప్పుడు ఎవరికైనా ఊరికనే పడేయడం కన్నా డొనేషన్ ఇవన్నీ ఇలా వేసేయచ్చు కదా అని చెప్పేసి డొనేషన్ అయితే వేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. మొత్తానికి నేనైతే ఏ పని చేయలేదు. క్లాజెట్ అయితే స్టిల్ ఇప్పటికీ పిచ్చిగానే ఉంది. అది మధ్యలో వదిలేసి మా పాప నిద్ర లేచింది, దానికైతే కొంచెం స్నాక్స్ అవి పెట్టేసి వాల్మార్ట్కి అయితే వెళ్దామని చెప్పేసి వాల్మార్ట్కి వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి ఐరాని ఈరోజు వెదర్ బాగుంది కదా అని చెప్పేసి పార్క్ అయితే తీసుకెళ్ళాను. సో తనైతే ఈరోజు ఫస్ట్ టైం కదా, అంటే కొంచెం ఆల్మోస్ట్ 2-3 డేస్ నుంచి వెదర్ బాగానే ఉంటుంది. అసలు ఆల్మోస్ట్ మీరు ఈ వ్లాగ్ చూసేటానికి అయితే టెంపరేచర్ ఆల్మోస్ట్ 21 అలా అయిపోయింది. మేమైతే హీటర్స్ ఆఫ్ చేసి ఎయిర్ కండిషనింగ్ కూడా ఆన్ చేసేసుకున్నాము, అంత హాట్ ఉంది. సో మనం కెనడాలో ఉంటే ఒక్క రోజులో అన్ని వెదర్స్ ఇట్లే చూసేయచ్చు. సో మార్నింగ్ చూస్తేనేమో వింటరు, మధ్యాహ్నం చూస్తేనేమో ఇలా ఎండ, నైట్కి చూస్తేనేమో వర్షం. సో ఒకే రోజులో 3 సీజన్స్ అయితే మనం కవర్ చేసేయచ్చు. సో ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఒక్కసారిగా వెదర్ అయితే మంచిగా అయ్యేసరికి అసలు కుప్పలు తప్పలుగా అయితే జనాలు బయటకు వచ్చారు. నార్మల్గా ఇక్కడ వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తూనే ఉంటారు, బట్ మన వాళ్ళు ఈ చలిలో వచ్చి రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి మ్యాక్సిమం అది కూడా బెటర్ అని నేను అనుకుంటాను.
వచ్చేసి ఇప్పుడు ఈ చలిలో తిరిగి లేనిపోయి అన్నీ తెచ్చుకోవడం కన్నా బెటర్ ఇంట్లో సేఫ్గా ఉండడం అని. సో ఆల్మోస్ట్ అందరైతే బయటకు వచ్చేసి మంచిగా వాకింగ్ చేసుకుంటూ అట్లా అయితే ఉన్నారు. బట్ నేను అందరిని అయితే ఏం రికార్డ్ చేయలేదు. జస్ట్ నేను ఐరన్ ఆడిపించింది ఇంతవరకే రికార్డ్ చేశాను. నెక్స్ట్ డే మళ్ళీ మేము ఇంకొక వేరే పార్క్ వెళ్ళాము, అక్కడైతే రికార్డ్ చేశాను. ఆల్మోస్ట్ ఇక్కడ కన్నా అక్కడ ఆల్మోస్ట్ నేను మోర్ దెన్ 100 పీపుల్ని అయితే ఒకే పార్క్లో ఫస్ట్ టైం చూశాను. సో ఇదైతే మా ఇంటి వెనకే ఉంటుంది, చిన్న పార్క్. పెద్ద అంటే హడావుడి ఏముండదు, జస్ట్ సింపుల్గా ఒక ఇదేంటంటే నార్మల్ కమ్యూనిటీ వరకే అన్నట్టు. సో బాగుంటుంది. ఇలా బయటకు వచ్చి ఆడుకుంటేనే కదా చక్కగా మన దగ్గర అయితే ఇట్లా ఈవినింగ్స్ అంతా ఆడుకోవడం అట్లా అంతా ఉంటుంది కదా. అంటే ఇలా పార్కులకి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే బయట ఆడుకోవడం, పిల్లలకి అందరికి కలవడం అట్లా ఉంటుంది కదా. ఎంతసేపు ఇంట్లో అట్లా ఉండరు కదా. సో కొంచెం వెదర్ మారుతుంది ఇప్పుడు, ఇంకా బెటర్ అవ్వాలి తొందరగా. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే వీకెండ్ మళ్ళీ స్నో ఉందంట. అసలు ఈ వెదర్ ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఇంకా ఫైనల్లీ అయితే కొంచెంసేపు ఆడిపించేసరికి ఇంకా చల్లగాలి స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే ఐరాన్ని తీసుకొని ఇంటికి వచ్చేసాము. సో వచ్చినాక ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నాను. సో అదంతా ఏం రికార్డ్ చేయలేదు. సో ఈరోజు ఈ వీడియో నుంచి నేను మీకేం చెప్దాం అనుకున్నాను అంటే, ఏదైనా ఒక పనిని సగంలో ఆఫ్ చేసామంటే సో ఆ పని అంటే ఆఫ్ చేసాము అంటే నేనైతే ఆపేసాను కదా ఆ క్లాజెట్ విషయము. అది ఆల్మోస్ట్ 1 డే అయిపోయింది, 2 డేస్ అయిపోయింది, 3 డేస్ అయిపోయింది, 4 డేస్ అయిపోయింది, 1 వీక్ అయిపోయింది, 10 డేస్ అయిపోయింది. స్టిల్ ఆ క్లాజెట్ మాత్రం అంతే ఉంది. అంటే ఇంక మనం టైం ఎంత కల్పించుకున్నా కూడా చేయొచ్చులే. ఆ రోజు నేను ఒక్కరోజు ఇంకొక గంట కష్టపడి ఉంటే బాగుండేది, ఆ రోజు మొత్తం ఆర్గనైజ్ చేసేదాన్ని. బట్ ఇంకా అలా అయిపోయింది. చూద్దాము, మేబీ నెక్స్ట్ పోస్ట్ చేసేటప్పటికి వీడియో అప్పటికైనా నేను ఆ క్లాజెట్ ఆర్గనైజ్ చేసి ఇలా ఆర్గనైజ్ చేశానని అయితే చూపిస్తాను. సో ఈ వీడియో ఎంతో కొంత మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయితే కన్నా ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.